దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేనికి పనికిరాని వాడిగా ఉన్న ఒకప్పుడు దేవుని ద్వేషించబడిన వాడిని నేను. ఎన్నోసార్లు ఏమి దేవుడులే, దేవుడు ఏముంటే ఈ శ్రమలు నాకెందుకు అనుకున్న వాడిని. ఎందరో పాస్టర్లు ద్వేషించిన వాడిని. నన్ను ప్రేమించాడు ఆ దేవుడు, నిన్ను కూడా ప్రేమిస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవునికా దూరముగా ఉంటున్నావేమో. నువ్వు దూరముగా ఉన్నప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆ పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, ఎవరైతే నాకు లోబడకుండా ఉన్నారో వారందరి నిమిత్తమై దినమెల్ల నా 2 చేతులు చాచి ఉన్నాను అంటున్నాడు దేవుని బిడ్డ. ఆ గాయపడిన హస్తాలు మన కోసం ఎదురు చూస్తున్నాయంట. నువ్వు పాపాలను వదిలిపెట్టేసి ఎప్పుడు వస్తావా, నా రాజ్య బిడ్డగా చేర్చబడతావా అని ఎదురు చూస్తున్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని బిడ్డ, ఈరోజు నీ కోసం ఎవరు ఎదురు చూడడు. నువ్వు బయటికి వెళ్ళి వస్తావు అంటే అన్నము తినకుండా కూడా ఉండకుండా ఎదురు చూసే వాళ్ళు లేరు. ఆయన ఎదురు చూస్తున్నాడంట. ఆ ప్రేమామయుడు ఎదురు చూస్తున్నాడంట. ఆ కరుణామయుడు ఎదురు చూస్తున్నాడంట. ఆ జాలి కలిగిన దేవుడు ఎదురు చూస్తున్నాడు. నమ్ముచున్నావా? నీ భార్య ఎదురు చూడదు ఈరోజు. నీ కన్న తల్లిదండ్రులు ఎదురు చూడడు. నా కుమారుడు బయటికి వెళ్ళాడు, వాడు వచ్చే వరకు అన్నం తినకుండా ఉండాలి అన్న ఆలోచన ఎవరికి లేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి పాపివైనా సరే వస్తావా, నా రాజ్య బిడ్డగా చేర్చుకుంటాను అంటున్నాడు దేవుని బిడ్డ. ఈ వాక్యమైన నీవు ఆయన బిడ్డగా మారుతావా? అపవాది ఇహలోక దేవత గురుడితనాన్ని కలుగజేసింది. ఆయన మాటలు వినకుండా, ఆయన వెలుగును చూడకుండా వాడి మాట వింటావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమామయుడు. ఆయన ఎందు నిమిత్తం ఈ గ్రామాన్ని, సంఘాన్ని ప్రేమిస్తున్నాడు మీరు ఎరిగొన్నారు. ఈరోజు దేనికి పనికిరాని వాని నన్ను పనికొచ్చే పాత్రగా, ఇదిగో నీ బిడ్డలు ఎంతో మంది వచ్చినారో చూడు. ఒకప్పుడు పనికిరాని వారమే మేమంతా. ఈరోజు ఒక మూట, ఒక